హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి సింపుల్ సా బేసిక్ టీ షర్ట్ తీసుకున్నాను, బెల్ బాటమ్ జీన్స్ తీసుకున్నా అండి. పదండి, చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యలో కాస్తంత వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి జీన్స్ అనేది కాస్త లూజ్ అవుతుంది, అందుకోసమే బెల్ట్ కూడా స్టైల్ చేస్తున్నాను. లూజ్ అయినా కాకపోయినా బెల్ట్ అనేది పెట్టుకోండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఇంకా మంచి లుక్ కనబడాలని టక్కిన్ చేస్తున్నాను, అట్రాక్టివ్ లుక్ కనబడాలని ఇలా టక్కిన్ చేస్తున్నాను, చాలా బాగా కనబడింది. ఇప్పుడు వచ్చేసి మేకప్ వచ్చేసి నేను ఓన్లీ సింపుల్ గా కొద్దిగంత ఫౌండేషన్ అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా ఏం మేకప్ చేయలేదు. కాకపోతే ఐలిడ్ పైన వచ్చేసి నేను ఈ కలర్ ఐ షాడో తీసుకొని ఫింగర్స్ తో ఇలా అప్లై చేస్తున్నాను అంతే. ఆ తర్వాత వచ్చేసి కాస్తంత మస్కారా అప్లై చేయండి, ఎక్కువగా మేకప్ ఏం అవసరం లేదు. ఓకే, చూస్తున్నారుగా చాలా ఎంత సింపుల్ గా న్యాచురల్ గా ఉంటే అంత మంచి లుక్ వస్తుంది. అందుకోసం ఈ రోజు వచ్చేసి అలా కాన్సెప్ట్ తో ఓన్లీ మస్కారా అప్లై చేశాను. ఆ తర్వాత లిప్ లైనర్ తీసుకొని అవుటర్ లైన్ డ్రా చేసి కాస్తంత లిప్స్టిక్ పెట్టుకుందాం అంతే. ఎక్కువగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ షుగర్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను, న్యూడ్ షేడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే న్యాచురల్ లుక్ కోసం ఇలాంటి లిప్స్టిక్స్ చాలా న్యాచురల్ గా కనబడతాయి, అందుకోసమే. పదండి, ఇప్పుడు హెయిర్ స్టైల్ వచ్చేసి చాలా సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నానండి. హెయిర్ స్టైల్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్ గా కోమ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి హెయిర్ అనేది ఇలా సైడ్ కి సెట్ చేశాను. ఆ తర్వాత మిడిల్ పార్టీషన్ తీసేసి హెయిర్ కి ఇలా సెట్ చేశాను. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే చూడ్డానికి కాస్త మోడర్న్ గా కూడా కనబడాలి అని, అందుకోసమే ఇలా చేశాను అనమాట హెయిర్ స్టైల్. ఎక్కువగా ఏం కర్ల్ వగైరా ఏం చేయలేదు. ఓకేనా, ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నాగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను మీషో నుండి తెప్పి, ఇక్కడ నేను ఏది స్టైల్ చేసినా చాలా సింపుల్ గా స్టైల్ చేయాలన్న కాన్సెప్ట్ తో, చూడ్డానికి క్లాసీగా కూడా కనబడాలన్న కాన్సెప్ట్ తో చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ బ్రాస్లెట్ పెట్టుకుంటున్నారు, చూస్తున్నారుగా చాలా డీసెంట్ గా చాలా క్యూట్ గా ఉంది బ్రాస్లెట్ అయితే. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అప్పర్ లాషెస్ కే మస్కారా అప్లై చేశాను, లోవర్ లాషెస్ కు మస్కారా అప్లై చేయలేదు. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఫైనల్ టచ్ ఇవ్వడం కోసం ఈ నోస్ పిన్ అనేది స్టైల్ చేస్తున్నాను. ఈ మధ్య ఈ నోస్ పిన్ తో నాకైతే ఎంతో అనుబంధం పెరిగింది అనమాట. ఈ నోస్ పిన్ నాకు చాలా బాగా కనబడుతుంది, అందుకోసమే స్టైల్ చేస్తున్నా. ఓవరాల్ గా వచ్చి చూస్తున్నారు కదా, ఈ లుక్ ఎలా కనబడుతుందో మీరే చెప్పండి. జీన్స్ టీ షర్ట్ విత్ హై హీల్స్ చూస్తున్నారు కదా, ఎక్కువగా ఎసెసరీస్ ఏం లేదు. మీరు ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అనుకోండి, వాళ్ళ కోసం అయితే ఈ లుక్ చాలా బాగుంటుంది. మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా మీకు ఇలాంటి లుక్ చాలా బాగా సెట్ అవుతుంది, ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను జీన్స్ వచ్చేసి బెల్ బాటమ్ తీసుకున్నాను కాబట్టి నేను టీ షర్ట్ వచ్చేసి బాడీ హగ్గింగ్ తీసుకున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అది మీరే చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇలా స్లింగ్ బ్యాగ్ కూడా స్టైల్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళారనుకోండి, ఈ లుక్ తో పాటు ఇలాంటి బ్యాగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, నేను ఎక్కడైనా బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తో ఇలా కూడా వెళ్తాను. ఓకేనా, ఈ స్లింగ్ బ్యాగ్స్ అనేవి ఈ మధ్యలో అయితే చాలా ట్రెండ్ గా ఉన్నాయి, అందుకోసమే ఒక్కటైనా మీ వార్డ్రోబ్ లో స్లింగ్ బ్యాగ్స్ అనేవి ఉంచుకోండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా క్రియేట్ చేశాను. ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు, చాలా సింపుల్. మేకప్ కూడా చూపించాను మీకు, చాలా సింపుల్. ఒక జీన్స్ టీ షర్ట్ బేసిక్. ఓకేనండి, ఈ ఇయర్ రింగ్స్ కోడ్ అనేది నేను అప్లోడ్ చేశానండి. యాక్చువల్గా వచ్చేసి అన్బాక్సింగ్ వీడియోలో ఈ కోడ్ ఇచ్చాను, మీరు చూడండి. 1 minute వీడియోనే, మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కోడ్ అయితే మీకు ఇచ్చేసాను. ఓకేనా, ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది. నాకు ఈ లుక్ అనేది చాలా చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సారీ స్టైలింగ్, లంగా ఓణి స్టైలింగ్, కుర్తీ డ్రెస్సెస్ స్టైలింగ్ చూడాలనుకుంటే కమెంట్ చేయండి, నేను స్టైలింగ్ చేసి చూపిస్తాను. దేనికి ఎలా స్టైల్ చేయాలి అనే మీకు ఐడియాస్ కూడా దొరుకుతాయి, నేను మీకు ఐడియాస్ కూడా ఇస్తుంటాను. ఓకేనండి, ఓకే, బాయ్, టేక్ కేర్, లవ్ యూ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.